కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మరి ఒక దినం ఈ ఉదయకాలం దేవుని ముఖ దర్శనము చేసుకున్నటకు ఆయన వాక్యాన్ని మనం విని ఆధ్యాత్మికంగా బలపడుటకు మన జీవన గమనాన్ని ఈరోజు ప్రభు సాన్నిధ్యం నుండి ప్రారంభించుటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఆదాము అవ్వలు ఓడిపోయారు. ప్రభు వారికి అనుగ్రహించినటువంటి ఆ దేవుని సాన్నిధ్యం నుండి తొలగిపోయారు. వాళ్ళు ఏ రీతిగా ఈ సృష్టిని మార్చేశారు, దేవుని సాంగత్యం నుండి వాళ్ళు ఎందుకు తొలగిపోయారు, దీవెనకు బదులుగా వాళ్ళు ఎందుకు శాపాన్ని తెచ్చుకున్నారు, మానవుని యొక్క పతనం ఏంటో మనం చూస్తాం. మానవ జీవితంలో ఈ 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి ఆది దంపతులు దేవునితో అనుదినము సహవాసాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి వాళ్ళు దేవునితో సమాధానంలో ఆయనతో సహవాసంలో సాగిపోతూ వారి జీవితాలను సౌందర్యంగా ఉంచుకుంటున్నటువంటి వాళ్ళు మానవ కోటికి జీవరాశులన్నిటి మీద అధికారులుగా ఏలికగా ఉన్నటువంటి వాళ్ళు సర్వ సృష్టికి కిరీటం లాంటి వాళ్ళు అతి మనోహరంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నటువంటి ఆది దంపతుల యొక్క పతనాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి పని ఏంటి, ఎందుకు వాళ్ళు అలాగా అపవాది మాటలకు లోబడి నమ్మి దేవుని మాటలను విశ్వసించక ఎలా పతనం అయిపోయారో తెలుసుకున్నాం. దేవుడు వద్దన్న నిషేధించినటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని వారు తిని ఆజ్ఞను అతిక్రమించి దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు పాపులుగా అయినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నేటి దినాల్లో చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దేవుడు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఎందుకు పెట్టాలి, దాని ద్వారా ఎందుకు మరణాన్ని ఉంచాలి, ఆ పండు వాళ్ళు తింటారని దేవుడికి ముందు తెలియదా, వాళ్ళు తింటూ ఉన్నప్పుడు తినాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆపకూడదా, వాళ్ళు తింటారని దేవుడికి ముందే తెలిసి ఎందుకు ఆ చెట్టు పెట్టారు, తినొద్దు తింటే చేస్తారు అని వాళ్ళకి ఎందుకు చెప్పాలి, అలా చెప్పకుండా ఉంటే ఆ శోధనకు వాళ్ళు లొంగేవారు కాదు కదా, దేవుడు ఎందుకు అలా చేయాలి. కాబట్టి ఆదాము పాపం చేయడానికి కారకుడు దేవుడే అని కొంతమంది ఎలాగా యక్ష ప్రశ్నలు వేసి కొంతమందిని తప్పుదావా పట్టిస్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా మనం జవాబులు చూడొచ్చు. వీటిలన్నిటికీ జవాబు లేకుండా పోలేదు. కాకపోతే ఆయన పరమ కుమ్మరి. నీవు నన్ను ఎందుకు ఇలా చేశావు అని తను ఏ పాత్రనైతే చేస్తున్నాడో
ఆ పాత్ర ఎప్పటికీ ప్రశ్నించదు. ఇంత గొప్ప జ్ఞానవంతుడైన దేవుని ఎదుట మానవుని యొక్క జ్ఞానం చాలా అల్పం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు తమ తండ్రి చేసేటువంటి పనులు గ్రహించలేక కొన్నిసార్లు తప్పుగా భావిస్తూ ఉంటారు తండ్రిని. అలాగే మన అల్ప జ్ఞానానికి అది తప్పుగా కనపడవచ్చు. జ్ఞానంతో ప్రభు సన్నిధిలో వాటి జవాబులు మనం పొందుకుంటే మనం సత్యాన్ని గ్రహించుకోవచ్చు. దేవుని చిత్తానికి లోబడి ఆ సర్వజ్ఞాని అయిన దేవుని ఎదుట వినయ భయభక్తులతో ఆయన మాటలకు విధేయులై జీవించడం మానవులుగా మన యొక్క విధి. అయినా సరే కొన్ని ప్రశ్నలకి ఒక్కొక్క దానికి మనం జవాబు తెలుసుకుందాం ఈరోజు. కొన్ని ప్రశ్నలు మన మనసులో ఉంటాయి, అవి బయటికి చెప్పుకోలేము. అయితే వాటి గురించి కొన్ని ఆన్సర్స్ దైవ జ్ఞానంతో తెలుసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో మనకి అర్థమవుతుంది. మొదటి ప్రశ్న, దేవుడు ఆ చెట్టును ఎందుకు పెట్టాలి? దేవుడు ఆ చెట్టును ఎందుకు పెట్టాలి? దేవుడు ఆ చెట్టును ఎందుకు పెట్టారో ఆ సంగతులు మనం ధ్యానిద్దాం. ఆ చెట్టు పేరేంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. దేవుడు ఎందుకు ఆ చెట్టు పెట్టారు అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో మంచి ఉన్నదే, చెడు ఉన్నదే అని మనకు తెలియజేయడం కోసం. మంచివాడు దేవుడే, మంచివారు ఆయన దూతలు. మంచివారు దేవునికి విధేయులవుతారు. చెడు అంటే సాతాను, వాడి శక్తులు. ఈ చెట్టును చూస్తే ఈ రెండు సంగతులు జ్ఞాపకానికి వస్తాయి. సాతాను యొక్క శోధనకు లొంగకుండా, లోబడకుండా దేవునికి లోబడి ఉండాలి అనే ఆ పాఠాన్ని మనకు నేర్పుట కొరకు దేవుడు ఆ చెట్టును ఉంచాడు. అందుకే కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తారని, పాపులుగా మారిపోవాలి వీళ్ళు అని దేవుడు ఆ చెట్టుని పెట్టల. ఇందులో రెండో విషయం, దేవుడు ఆ చెట్టును ఎందుకు పెట్టాడు అనేదానికి రెండో విషయం ఏంటంటే, దేవుడు సృష్టించాడు ఈ సమస్త సృష్టిని. ఈ సృష్టిలో తనకంటూ ఒక భాగం ఉండాలి. ఈ సృష్టిలో దేవునికి ఉన్నటువంటి భాగం మీద మానవుడికి ఏమాత్రం అధికారం, హక్కు లేదు. అది దేవుడికే చెందాలి. చూడండి, వారంలో ఒక రోజు ఎవరిది? దేవునిదే. అది దేవునికి చెందవలసిందే. వారంలో ఒక దినం అది దేవునిది. అది దేవుడు నేర్పిన క్రమం ఇశ్రాయేలుకి. 6 దినాలు ఆయన పని చేశారు, 7వ దినాన్ని విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచారు. దాన్ని యూదులకు తెలియపరిచారు, మీకు విశ్రాంతి దినం.
విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఎందుకు ఆచరించాలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. ఇంతకుముందు వాక్యాల్లో మనం ధ్యానం చేశాం. విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఎందుకు ఆచరించాలి అనే విషయాన్ని గురించి లోగడ మనం తెలుసుకున్నాం. కాబట్టి వాళ్ళు 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రమించారు. ఎందుకు వాళ్ళు అలా చేయాలంటే ఇంకా రెండో విషయం మనం చెప్పుకున్నాం. వాళ్ళు ఐగుప్తు దేశాన్ని నుంచి విడుదల పొందారు. ఐగుప్తు దేశాన్ని నుంచి విడుదల పొందారు కాబట్టి ఆ విడుదలను జ్ఞాపకం చేసుకోవాలి ఆ రోజు వాళ్ళు. ఇంకా ప్రభు వాళ్ళకి సూచనగా విశ్రాంతి దినాచారాన్ని ఇచ్చారు. కాబట్టి సృష్టిలో ఒక భాగం ప్రభు కొరకు ఉన్నది. ఆ భాగంలో మానవునికి ఏమాత్రం హక్కు లేదు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునికి చెందినవి. మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునికి చెందినవి. దేవునికి చెందినవి, దేవునికి సంబంధించినవి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన నేర్పినటువంటి ప్రార్థనలో మొదటి 3 విషయాలు కూడా ఆయనకు చెందినవే. మొదటి 3 కూడా ఆయనవే. ఒకసారి తీద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి. కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. 3 విషయాలు. ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. 2, ఆయన రాజ్యము భూమి మీద స్థాపించబడాలి. ఆ 1000 ఏండ్ల పరిపాలన భూమి మీదకి దిగి రావాలి. శాశ్వత రాజ్యంలో ఆయన నిత్యము పరిపాలిస్తూ ఉండాలి. 3వది, ఆయన చిత్తం పరలోకంలో ఎలాగ దేవదూతలందరూ నెరవేరుస్తూ ఉన్నారో భూమి మీద ఉన్నటువంటి ఆయన భక్తులు కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ 3 దేవునికి చెందినటువంటి. అలాగే ఏదైనా తోటలో ఇంకా అంటాడు, ఇంకా మనం చూడొచ్చు చాలా విషయాల పరిశుద్ధ గ్రంథంలో. నీ ఆస్తిలో భాగము, ఒక భాగం దేవునికి. నీ ఆస్తిలో ఒక భాగం అది దేవునికి. ఏదైనా తోటలో ఆ చెట్టు దేవుని భాగం. మనం పైన చూసినటువంటి ఈ 4 సందర్భాల్లో దేవునికే ఇవ్వాలి. వాటిపైన మానవుడికి అధికారం లేదు. కాబట్టి దేవునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ సృష్టిలో. ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది ఈ చెట్టు. ఇంకా ఈ చెట్టు దేవుని యొక్క అధికారం కింద మనం ఉండాలి. దేవుడు మనల్ని పరిపాలిస్తున్నాడు, దేవుడు మనకు ఆజ్ఞాపించాడు అనే విషయాన్ని చూపిస్తాం. సృష్టించబడినటువంటి మానవుడు సృష్టికర్త అయినటువంటి దేవుని ఏలుబడి క్రింద ఉండాలి. సృష్టించబడినటువంటి మానవుడు తనను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని యొక్క ఏలుబడి కింద ఉండాలి. అది దైవ క్రమం. ఈ క్రమమే లేకుంటే దేవుడు మానవుడు అనే వ్యత్యాసం ఉంటుందండి.
దేవుడు వేరు, మానవుడు వేరు అనేటువంటి వ్యత్యాసం కనబడుతుందా? కాబట్టి ఇది దేవుని యొక్క భాగం. అది దేవుని యొక్క అధికారాన్ని, ఏలుబడిని చూపిస్తూ ఉంది. ఆ చెట్టును ప్రభు ఉంచాడని అది దేవుని నేరం అంటామా? కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు మనం. పవర్, విద్యుత్ శక్తి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెలుగు వస్తుంది, ఎన్నో యంత్రాలు ఆ విద్యుత్ శక్తి ద్వారా పనిచేస్తూ ఉంటాయి. ఇండస్ట్రియల్ ఈ పరిశ్రమలకు, గృహోపకరణాలు పనిచేయడానికి మానవులకి విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇది అందరికీ తెలుసు. దానితో అజాగ్రత్తగా ఉండి దాన్ని పట్టుకుంటే ఏమవుతాం? చనిపోతాం. అది కూడా తెలుసు. అలా ఎవరైనా ఎరిగి ఆ కరెంటు పట్టుకుని చచ్చిపోతే ఆ కరెంటు కనిపెట్టినోడికి తప్పంటామా? కరెంటు కనిపెట్టినోడికి తప్ప? కనిపెట్టిన వారి మీద కేసేస్తామా? అది చెల్లుతుందా? తెలియక పట్టుకుంటే అది వేరే సంగతి. అలాగే దేవుడు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని తేటగా చెప్పాడు. వాళ్ళని సృజించి వాళ్ళకు కావలసిన సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుని మాటను వాళ్ళు త్రోసేసి సాతాను మాట వినవలసినటువంటి అవసరం ఏంటి చెప్పండి? పోనీ వాళ్ళు ఏమైనా అజ్ఞానులే? సమస్త జీవరాశులకు పేర్లు పెట్టాడే ఆదాము. ఎంత తెలివితేటలు ఉండాలి దానికి, ఎంతటి జ్ఞానం ఉండాలి. ఈ సంగతులు ఇంతకుముందే మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు అన్ని విధాలుగా అందరికీ ఉపకారి అని మనకు బాగా తెలుసు. వాళ్ళకు కూడా తెలుసు. సాతాను వలన వాళ్ళు ఏ ఉపకారం కూడా పొందలేదనేటువంటి సంగతి కూడా వాళ్ళకి తెలుసు. వాడి మాట అసలు వినవలసిన అవసరమే లేదు అసలు. ఇంకా ఇప్పుడంటే బోర్లు వచ్చినాయి, కానీ ఇంతకుముందు పెద్ద పెద్ద బావిలు, నుయ్యిలు ఉండేవి, మంచినీళ్ళ బావులు. ఆ ఊరు అందరూ ఆ మంచినీళ్ళ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకుని తెచ్చుకునేవారు. ఆ నీరు తాగి ఆరోగ్యంగా సంతోషంగా ఉండేవారు. అందులో పడిపోతే చనిపోతామని కూడా తెలుసు. అది ఎరిగి ఎవరైనా అందులో దూకి చచ్చిపోతే ఆ బావి తవ్వించిన వాడు తప్పవుద్దా? అసలు ఆ బావి తవ్వకపోతాడు, చావకపోతాడురా అని అనడం సమంజసమేనా? ఆ బావి ద్వారా ఎంతోమంది ఊరి ప్రజలకు ఉపకారం జరుగుతుంది కదా. కానీ చనిపోయిన వాడిది తప్పు, అవునా కదా? తవ్వించిన వాడు తప్పు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. చాలా వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువుల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సక్రమంగా వాడుకుంటూ ఉపయోగపడతాయి. క్రమం తప్పి వాడితే అవి మనకు అపాయాన్ని కలిగిస్తాయి. ఆదాము కూడా దైవక్రమాన్ని పాటించి ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంది. కానీ ఆది దంపతులు క్రమం తప్పారు కాబట్టి అపాయానికి గురయ్యారు. రెండవ ప్రశ్న, దేవుడు ఆ చెట్టులో మరణం ఎందుకు ఉంచాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుడు జీవజలముల ఊట, ఇర్మియా గ్రంథంలో ప్రభు చెప్తారు. 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు.
జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జీవజలముల ఓట. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని సమరయతు స్త్రీతో చెప్పాను. ఈ మాటలను బట్టి దేవుడు జీవజలముల ఓట, జీవము, జీవాధిపతి అని మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఆ చెట్టులో మరణం పెట్టలేదు. అలా అయితే మీరు తింటే చచ్చిపోతారని చెప్పింది. కానీ ఏమనుంది 2వ అధ్యాయం 17వ వచనం. అయితే ఆదికాండం 2:17, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. 3:11లో కూడా, 3వ అధ్యాయం 11వ వచనం. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు, ఆజ్ఞాపించిన. ఇందులో 2 సార్లు, ఈ మాటలో 2 సార్లు, 2వ అధ్యాయం 17వ వచనంలో, 3వ అధ్యాయం 11వ వచనంలో ఆజ్ఞాపించెను అని ఉంది. బైబిల్ ప్రకారంగా పాపం ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమము. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఆజ్ఞాతిక్రమమే పాపము. అయితే పాపానికి ఉన్న శిక్ష ఏంటి? రోమాపత్రిక 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారం పాపము వలన వచ్చే జీతము మరణము. కాబట్టి ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు, దానివల్ల పాపి అయ్యాడు. పాపం ఫలితంగా మరణం వచ్చింది. అంతేగాని దేవుడు ఆ చెట్టులో మరణాన్ని పెట్టలే. దేవుడు ఆ చెట్టులో మరణాన్ని పెట్టలేదు. 3వ ప్రశ్న, దేవుడు ఎందుకు అలా ఆజ్ఞాపించాడు? ఆ పండును తినొద్దు అని దేవుడు ఎందుకు చెప్పాలి? దేవుడు చెప్పకపోతే వాళ్ళు ఆ ఆజ్ఞను అతిక్రమించరు కదా, అప్పుడు అసలు పాపమే ఉండదు కదా అని ప్రశ్నిస్తారు. దీనికి జవాబు ఏంటంటే, తండ్రి తన బిడ్డల ప్రయోజనం కొరకు కొన్ని మాటలు, కొన్ని పద్ధతులు, కొన్ని విధులు, కొన్ని విధానాలు చెప్తాడు. ఇలా చెప్పడానికి తండ్రికి అధికారం లేదండి? ఉంది కదా, హక్కు లేదా ఆయనకి? ఉంది. మరి తల్లిదండ్రులు బిడ్డలకు ఎందుకు చెప్తారు? వాళ్ళ మేలు కొరకు. అలా చెప్పినా కానీ మాట వినకపోతే తప్పెవరిది? బిడ్డలదే కదా. తండ్రి చెప్పిన మాటలు వినకపోతే, తల్లిదండ్రులు చెప్పిన మాటలు బిడ్డలు కొన్నిసార్లు వినకపోతే కొన్నిసార్లు శిక్షిస్తారు. అందుకోసం తల్లిదండ్రులు ఆ బిడ్డలకి ఎందుకు చెప్పాలి, వినకపోతే ఎందుకు శిక్షించాలి అనొచ్చా? అనొచ్చండి అలాగా. అసలు వాళ్ళు ఎందుకు ఆ కట్టడాలు పెట్టాలి, ఆ విధులు పెట్టాలి? వాళ్ళు వినలేదని ఎందుకు శిక్షించాలని అనొచ్చా మనం? తల్లిదండ్రుల మాటకు బిడ్డలు సంపూర్ణంగా విధేయత చూపించాలి కదా.
తల్లిదండ్రుల మాట వినకపోతే బిడ్డలకి తప్పు, తండ్రికి తప్పు కాదు. తండ్రికి తప్పు కాదు. బడిలో మాస్టారు పిల్లల క్రమం కోసం కొన్ని పద్ధతులు, క్రమశిక్షణ చెప్తారు. కొన్ని పాఠాలు కూడా వాళ్ళకు బోధిస్తారు. ఎందుకొరకు? వాళ్ళ మేలు కొరకు. మాస్టర్ చెప్పింది సరిగా అనుసరించకపోతే, మాస్టర్ చెప్పినట్లుగా చేయకపోతే పిల్లల్ని మాస్టర్ గారు ఏం చేస్తారు? శిక్షిస్తారు. అందుకని మాస్టర్ ఎందుకు చెప్పాలి? వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు ఆ తప్పు చేయరు కదా. అలా చెప్పడం ఎందుకు, వాళ్ళని కొట్టడం ఎందుకు చేయకపోతే అని అనడం సమంజసమేనా? గమనించండి. అలాగే సర్వ సృష్టికర్త అయినటువంటి మన దేవుడు ఎప్పుడు పొరబడడు. తాను సృజించినటువంటి మనుషులకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చేటువంటి హక్కు కూడా ఆయనకు ఉండే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆజ్ఞ ఇవ్వకుండా, ఏ మాటలు చెప్పకుండా మానవులు సోమరుగా ఉంచడం ఆయన పని కాదు, ఆయన ఉద్దేశం కాదు. ఆయనకి ఇష్టం లేదు అలా ఉంచడం. అది దైవ క్రమం కూడా కాదు. మనుషులు దేవుని మాటకు లోబడాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఈ క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఇది క్రమం, ఇది క్రమం. ఆ విషయాన్ని మనం గమనించాలి. కొంతమంది ఇంకో ప్రశ్న వేస్తారు, ఆదాము పండు తింటాడని దేవుడికి తెలియదా? ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు కదా, భవిష్యత్తు ఎరిగినవాడు కదా అని ప్రశ్నిస్తారు. తెలిసి వాళ్ళు ఆ పండు తింటారని ఆయనకు ముందే తెలిసి ఆయన ఏమైనా ప్రేరేపించాడా మీరు ఆ పండు తినంటారా అని? ఆయనకు తెలిసి మీరు ఆ పండు తినంటారా అని ఏమైనా ఎంకరేజ్ చేశాడా? పాపం చేయడానికి ఏమైనా పురుకొల్పాడా? చెప్పండి. పురుగొల్పాడా? కాదు కదా. అంత మాత్రం అలా అనకూడదు. ఆయనకు తెలుసు. అయితే ఏమంటారంటే దేవుడికి తెలుసు, మరి ఆదాముని ఆ పండు తినకుండా ఎందుకు అడ్డగించలేదు? మానవుడు చేయాలనుకున్న దాన్ని అడ్డగించి చేయకుండా ఆబ్జేసి ఆయన చిత్తాన్ని జరిగించగలిగేటువంటి సర్వశక్తిమంతుడు కదా మన దేవుడు. ఆయనకు ఆ శక్తి లేదా? మానవుని చిత్తం కంటే కూడా దేవుని చిత్తం బలహీనమైనదా అని కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించాలి. ఏంటంటే దేవుడు తన సొంత ఇష్టానుసారంగా తిప్పగలడు. దేవుడు మానవుణ్ణి తన సొంత లక్షణాలతో సృష్టించాడు. ఆయనకున్నటువంటి లక్షణాల్లో ఒకటి స్వాతంత్ర్యం. కాబట్టి మానవుడికి దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మరి అలాంటి మానవుడిని దేవుడు ఎలా అడ్డగిస్తాడు? అడ్డగిస్తే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం తీసేసినోడు అవుతాడు కదా. అప్పుడు మానవుడుగా ఉండకుండా ఒక యంత్రంలాగా, ఒక వస్తువులాగానో పోలి ఉంటాడు. అంతే కదా. చూడండి, యంత్రం మనం పని చేస్తే పని చేస్తుంది, పని చేయించకపోతే కామ్గా ఉంటుంది. మనం ఆడిస్తే ఆడుతుంది, ఆపితే ఆగుతుంది. అలాగా దేవుడు మానవుణ్ణి చేయలేదండి. స్వాతంత్ర్యం కలిగిన వాడుగా దేవుడు మానవుణ్ణి చేశాడు. అందుకే ఎక్కడికన్నా వెళ్ళగలడు, దేని గురించి అయినా ఆలోచించగలడు, ఏ పనైనా చేయగలడు. దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడండి. బానిసగా మనల్ని ఎప్పుడు చూడలేదు ఆయన. అందుకే పౌలు గారు అంటాడు, ఈ స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు అంటాడు. స్వతంత్రులమైనటువంటి మనం
దేవుని చిత్తాన్ని అనుసరించడం, ఆయన చిత్తాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా దేవుని సంతోషపెట్టగలడు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దైవ చిత్తాన్ని అనుసరిస్తూ, దైవ చిత్తానుసారంగా దాన్ని సద్వినియోగపరుచుకుంటూ మానవుడిగానే ఉండడం మంచిది. లేకపోతే స్వాతంత్రం లేని ఒక వస్తువులాగాను, ఒక యంత్రంలాగా ఉండడం మంచిదంటారా? దేవుడిచ్చినటువంటి లక్షణాలని సద్వినియోగపరుచుకునే ప్రతి మానవుడు కూడా ఆయన స్వరూపంలో ఎదగాలనే కదా దేవుడు కోరుతున్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడేంత వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. దేవుడు ఆ సమయంలో వాళ్ళు తినే టైంలో అడ్డగించాడు అనుకోండి, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యానికి భిన్నంగా ప్రవర్తించినట్టు అవుతుంది. అందుకే అడ్డగించలేదు. వాళ్ళు పాపం చేయకుండా అడ్డగిస్తే ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని నిర్మూలన చేసినట్టు అవుతుంది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దైవ చిత్తాన్ని అనుసరించుటకు ఉపయోగించుకుంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మనకెంతో శ్రేష్టకరమైన క్రమమైనదిగా మనకు ఉంటుంది. మరొక ప్రశ్న ఏంటంటే, ఏ విధంగానైనా సరే దేవుడు వాళ్ళని అడ్డగించవచ్చు కదా? ఏ విధంగానైనా సరే దేవుడు వాళ్ళని అడ్డగించవచ్చు కదా? దేవుడు అడ్డగించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆజ్ఞాపించాడు, వాళ్ళ ఆజ్ఞాన్ని అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించినందువల్లే పాపులయ్యారు. పాపం వలన వారికి మరణం వచ్చింది. దేవుడు అడ్డం పెడితే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఒక దొంగ 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అనుకోండి. ఆ 10 సంవత్సరాలు అతడు దొంగతనం చేయలేదు. ఎందుకు చేయలేదు? వీలు కాలేదు కాబట్టి చేయలేదు. అంతే కదా? అయితే అతడు జైల్లో లేకుండా స్వేచ్ఛగా ఉండి దొంగతనం చేస్తున్నాడు అనుకోండి. అంటే ఆ స్వేచ్ఛ అతన్ని ఏం చేస్తుంది? అతని స్వేచ్ఛను ఆ దొంగతనానికి ఉపయోగిస్తున్నాడు, స్వాతంత్ర్యాన్ని. అక్కడ జైల్లో ఉన్నాడు కాబట్టి చేయలేదు. జైల్లో ఉన్నాడు కాబట్టి చేయలేదు. కాబట్టి గమనించండి, దేవుడు ఏదైనా ఒక అడ్డం పెడితే ఒకవేళ ఆ పెట్టిన అడ్డాన్ని బట్టి కూడా అతను ప్రశ్నించి ఉండొచ్చు. అంతేగాని దేవుడు చెప్పిన మాటకు బద్ధుడై చేశాడని అనిపించదు. అది దేవునికి ఇష్టం కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆదాము స్వయంగా ఇష్టపూర్వకంగా దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దైవ చిత్తాన్ని అనుసరించడం ద్వారా ఉపయోగించడమే శ్రేష్టమైనది. ఆదాముకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రం దేవుని ఇష్టానికి లోబడట కొరకు ఉపయోగించుకోవచ్చు, లేక ప్రతికూలంగానైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆదాము చేసిన లోపం ఏంటంటే, తనకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దేవుని చిత్తాన్ని అనుసరించడం కోసం ఉపయోగించుకోలేదు, కానీ ప్రతికూలంగా ఉపయోగించాడు. అందుకే పాపి అయ్యాడు. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఆదాము అవ్వలకి సృష్టికర్త, పోషకుడు, కాపాడుతున్నవాడు, యజమానుడు. అలాంటి ఆ దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసింది పాపం. ఆదాము దేవుని వైపు చూచి ఆయన వాక్యానికి బద్ధుడై ఉండుట అది క్రమమైన జీవితం. ఎందుకంటే ఆయన యజమానుడు, మన దేవుడు. కాబట్టి ప్రభువు వాళ్ళకి అడ్డం పెట్టలేదు, పెట్టడు కూడా. అడ్డం పెట్టి ఎంతకాలం ఆపుతాడు?
ఒకవేళ పాపం చేయాలనుకున్నవాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగించాలనుకున్నవాడు అడ్డాలు పెట్టినా దాన్ని అధిగమించి ఏం చేస్తాడు? పాపం చేస్తూనే ఉంటాడు. ఏమండి, వాడు శోధించాడు. ఎంతో బలవంతం చేసి ఉంటాడు పోనీ. అందుకే వాళ్ళు లొంగిపోయారు. అందుకే వాళ్ళకి సాధ్యం కాలేదు అనొచ్చు. ఎంత బలవంతం చేసినా సరే ఈ ఫలం తినకుండా వాళ్ళు ఉండొచ్చు. ఉండగలగడానికి కావలసినటువంటి కారణాలు కూడా ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆదాముకి సమృద్ధి అయిన ఆహారం ఉంది ఆ తోటలో, కరువు లేదు. కాబట్టి ఆ పండు తినాల్సినటువంటి అవసరం లేదు. 2, దేవుడు తినొద్దన్నాడు, తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు. మరి ఆదాము దేవుని మాటకు బద్ధుడై ఉండాలా వద్దా? దేవుని మాటకు బద్ధుడై ఉండడం వల్ల ఆయనకు మేలే కదా. కాబట్టి ఆ రకంగా తినకుండా ఉండగలం. 3వ విషయం, ఆదాము అవ్వల్ని అజ్ఞానులుగా దేవుడు సృష్టించలేదు. 2వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆదాము ప్రతి జంతువుకి, ప్రతి పశువుకి, ప్రతి పక్షికి దేనికి ఏ పేరు పెట్టాలో ఆ పేర్లు పెట్టాడు. ఇది కొంచెం జ్ఞానం కాదండి, అపారమైన జ్ఞానం. గొప్ప జ్ఞానవంతుడు ఆదాము. తెలియక పాపం చేయలేదు. తెలిసి పాపం చేయకుండా ఉండగలిగే శక్తి కలిగి ఉన్నా ఆ శక్తిని ఉపయోగించుకోకుండా పాపం చేశాడు. ఏమంటే ఇంకొక ప్రశ్న వేస్తారు చాలామంది. ఏమంటే దేవుడు సృష్టించాడండి, మళ్ళీ మంచి చెట్ల తెలివి నుంచి వృక్షఫలాన్ని పెట్టాడు, అది తింటే చచ్చిపోతారు అన్నాడు, తిని తినమున చచ్చెదరు అన్నాడు. ఇది అన్యాయం కదండి అంటారు కొంతమంది. కాదు, అది అన్యాయం అన్నిటికీ కాదు. తాను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి, పోషణకర్త అయినటువంటి దేవునికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చడం న్యాయమే. మానవునికి శక్తికి మించినటువంటి ఆజ్ఞ ఇచ్చుట అన్యాయం. కానీ మానవుడు శక్తికి మించిన ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, అది అన్యాయం. చేయగలిగినది చెప్పడం అన్యాయం ఎలా అవుతుందండి? వాడు చెయ్యగలిగింది చెప్పాడు ప్రభు, అది అన్యాయం కాదు. కాబట్టి దేవుడు ఇలా చెప్పడం న్యాయమే. చేయలేని కష్టమైనటువంటి పని చేయమని చెప్పలేదు ప్రభు. అది భారమైనది కాదండి. ఆ పండు మాత్రమే తినొద్దు, నా మాట విను అని చెప్పాడు ప్రభు. ఇదేమంత కష్టమైన పని అండి? కాబట్టి ఇది అన్యాయం కాదు. ఆ చెట్టు పండు గురించి వాళ్ళకి తెలుసు. తింటే చచ్చిపోతాం అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. దేవుడు చెప్పింది తేటగా ఉంది. ఆదాముకు ఆ విషయం తెలిసి కూడా దేవుని మాటకు లోబడడానికి ఇష్టపడక సాతానుకు లోబడడానికి, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అతడు పాపి అయిపోయాడు. సాతాను ఎంత శోధించినా వాళ్ళ సాతాను శోధనకు లొంగవలసిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే దేవుడు ఆదామును కొదువుతో కానీ బలహీనతతో కానీ చేయలేదు, స్వతంత్రుడిగా చేశాడు. సాతానుకు లోబడకుండా ఉండగలడు, పండు తినకుండా ఉండగలడు, పండు తినగలడు. తినాలని ఏం నిర్బంధం లేదు. అయితే ఆదాము చేసిన పాపం ఏంటంటే తనకున్నటువంటి స్వాతంత్ర్యాన్ని దేవుని మాటకు లోబట్టు కాకుండా సాతానుకు లోబడడానికి, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు.
అందుని బట్టి ఆదాం పాపే. దేవుని ఇష్టమునకు ప్రతిగా తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ఇదే పాపం. ఇంకా కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇది మర్మంగా ఉంది కదండి. మర్మైంది ఏం కాదు ఇది. ఈ చెట్టుని గురించి వారికి పూర్తిగా తెలుసు. దేవుడు చెప్పింది కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. తెలిసి దేవుని మాటకు లోబట్టకు ఇష్టం లేక సాతాను మాటకు లోబట్టకు తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఇష్టపడ్డాడు ఆదాము. కాబట్టి అతను పాపయ్యాడు. ఇంకా కొంతమంది ప్రశ్నిస్తారు, ఏంటంటే ఆదాము చేసిన పాపం ఏంటండి అంటారు. ఆదాము చేసింది పొరపాటు కాదు. ఆదాముకు తెలుసు తినుదినమున నిశ్చయముగా చనిపోతావు అని దేవుడు చెప్పాడు. అది దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇంకా పరిశుద్ధ గ్రంథం మనం చూడొచ్చు. రోమాపత్రిక 14వ అధ్యాయం 32వ వచనంలో విశ్వాసం మూలము కానిదేదో అది పాపం అన్నాడు. తిరుదినమున నిశ్చయముగా చనిపోదువు అని దేవుడు చెప్పిన మాట వాళ్ళు విశ్వసించక, వాళ్ళు నమ్మకుండా, మీరు చావనే చావరు అని సాతాను చెప్తే ఆ మాటను వాళ్ళు నమ్మి తినేశారు. ఇదే విశ్వాసం మూలం కాకపోవడం, అవిశ్వాసం, విశ్వాసఘాతకం అంటారు దీన్ని. ఇంకా మూడవది వాళ్ళు చేసిన పాపం స్వార్థం అని ఎందుకంటున్నానంటే, దేవుని ఇష్టానికి ప్రతిగా తన సొంత ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని ఇష్టానికి ప్రతిగా తన సొంత ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇంకా యాకోబు గారు అంటాడు 4వ అధ్యాయం 17వ వచనంలో, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటాడు. మేలైనది చేయగలిగియు అలాగూ చెయ్యకపోవడం పాపం అన్నాడు. జీవవృక్ష ఫలాలు తినుచు నిషేధించబడినటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినకూడదు అని తెలుసు. జీవవృక్ష ఫలాలే తినాలి, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినకూడదు అని తెలిసి కూడా జీవవృక్ష ఫలాలు తింటే మేలు జీవం, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తింటే మరణం అని తెలిసి అలా చేయలేదు. అందుకు పాపయ్యాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది ఒక మాట, మూర్ఖుని యోచన పాపము అని ఉంటుంది. ఆదాము అవ్వలు పరిశుద్ధుడైనటువంటి దేవుని యోచన ప్రకారం చేయకుండా మూర్ఖుడైనటువంటి సాతాను యోచన ప్రకారం నడిచారు. కాబట్టి పాపులైపోయారు. ఆదాము చేసినది పాపమే, కానీ తప్పు కాదు, పొరపాటు కాదు. తప్పు అని కానీ పొరపాటు అని కానీ మనం అనకూడదు. వాళ్ళు చేసిన పాపమే, పొరపాటు కాదు, తప్పు కాదు. కాబట్టి మనం గమనించాలి. ఇంకొక ప్రశ్న వేస్తారు చాలామంది, ఏమంటే ఇలా చేసినప్పుడు దేవుడు వారిని నాశనం చేసేసి మరి ఒక కొత్త సృష్టి చేయకూడదా అంటారు. దేవుడు ఆదాము అవ్వను లేకుండా చేసి మరొక సృష్టి చేయాలని అనుకున్నాడు అనుకుందాం. వారు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే అప్పుడు వాళ్ళని కూడా నాశనం చేసి మళ్ళీ ఇంకో కొత్త సృష్టి చేయాలా? అలా చేయడం కాదు. కానీ పతనమైపోయినటువంటి మానవుణ్ణి మళ్ళా యథాస్థితికి తీసుకురావడానికి దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి పనిని సృష్టిలో ఆరంభించాడు. అందుకే ఆనాడు వాడు చేసినటువంటి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక జీవిని వధించి వారికి చర్మపు చొక్కాయలు తొలగించాడు. 21వ వచనంలో ఉంటుంది, ఆదికాండం 3వ అధ్యాయం. జీవిని వధించి అనేటువంటి మాట లేదు, కానీ చర్మపు చొక్కాయలు చేయించాడు. ఏ చర్మం? జంతు చర్మం. మొత్తం మీద దాని చర్మం తీయాలంటే అది చావాలొద్దా? అదనమాట.
వాడి సంతానం నుంచి వచ్చాం. మనం కూడా పాపంలోనే పుట్టాం, పాపంలో పెరిగాం. మన పాప పరిహారం కొరకు ఆనాడు వాళ్ళ పాప పరిహారం కొరకు ఒక జంతువు బలైనట్టు, ఒక జీవి బలైనట్టు ఈనాడు ఆయన సంతానంలో ఉంటే, ఆదాము సంతానం నుండి వచ్చినటువంటి మనం మన పాప పరిహారం నిమిత్తము దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకమునకు మానవుడిగా పంపించాడు. సర్వ మానవాళి పాప పరిహారం కొరకు బలిగా ఆయన్ని శిలువలో బలి చేశాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సర్వ మానవాళి రక్షణ కార్యాన్ని ఆయన సిద్ధం చేసి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. శాశ్వతమైన రాజ్య పరిపాలన ఆయన చేయబోతున్నాడు. అలాంటి ప్రభునందు విశ్వాసం ఉంచితే మన జన్మ ద్వారా, మనం చేసిన క్రియల ద్వారా కలిగినటువంటి పాపానికి పరిహారం కలుగుతుంది, ఆత్మరక్షణ కలుగుతుంది. ఆదామునందు మనం పోగొట్టుకున్నటువంటి ఆధిక్యతలన్నీ యేసుక్రీస్తునందు మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోగలం. కాబట్టి ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కొన్నిటికి జవాబు తెలుసుకున్నాం. ఇంకా చాలా ప్రశ్నలు ఉంటాయి. మరి భక్తులు ఆలోచించిన విధంగా ఇది రాయబడిన కాలం నుంచి ఎప్పటి వరకు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు కొన్ని అనేక మంది భక్తులు ఇచ్చిన సమాధానాల ద్వారా తెలుసుకుని నేను కూడా మీకు తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలకి మనం తావివ్వకుండా, దేవుడు నమ్మదగినవాడు, సర్వసృష్టికర్త, సర్వాధికారి, ఆయనకి సమస్తం తెలుసు. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. ఆయన నరుడు కాదు మన వల్ల ఆలోచించడానికి. కాబట్టి ప్రభు ఇచ్చిన ఆజ్ఞను మనం ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుని దాని ప్రకారం మనం జీవిస్తే మనకు మేలండి. అంతేగాని మన ఇష్టాన్ని మనం ఆలోచించుకుంటూ మన స్వచిత్తాన్ని మనం జరిపించుకుంటూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. దేవుడు తను సృష్టించిన సృష్టికి ముందు ఈ సంగతులన్నీ ఆయనకు తెలుసు. అయితే పతనమైపోయినటువంటి మానవుడు అలా వదిలేయక, వాడిని నాశనం చేసి మళ్ళీ నూతన సృష్టి చేయక, పతనమైపోయినటువంటి మానవుడిని తిరిగి పరిశుద్ధుడగుటకు తగినటువంటి ఏర్పాటును దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు అనాది కాలమందే సంకల్పించి ఈ ఆదామును సృష్టించారు. ఆదాము సృష్టికి ముందే ఇవన్నీ ప్రభువుకు తెలుసు. అందుకే వాక్యంలో చదువుతాం కదా, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. దాని గురించి విపులంగా ప్రసాద్ గారు చాలా వర్తమానాలు, కాలము సంపూర్ణం అవ్వడం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి గలతీ పత్రిక ధ్యానాల్లో మనకు తెలియపరుస్తూ వచ్చారు. ఆదాము పాపం చేసిన తర్వాతే దేవుడు రక్షణ కార్యాన్ని, రక్షణ సదుపాయాన్ని కలగజేశాడని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఆదామును సృష్టించక ముందే, అనగా జగదుత్పత్తికి ముందే ఆయన ఈ రక్షణ సంకల్పాన్ని సిద్ధం చేసి కాలము సంపూర్ణమైనప్పుడు ఆ రక్షణ కార్యాన్ని మానవులకు బయలుపరిచాడు. కాబట్టి నువ్వు రక్షించబడ్డావా లేదా, ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. నీ భవిష్యత్తు అంతా కూడా ఈ ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. నీవు రక్షించబడకపోతే నీ స్థితి చాలా భయంకరం, నిత్యాగ్నిగుణం తప్పదు. కాబట్టి నేడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, ఆత్మరక్షణ పొందు. ఆ కరుణామయుడైనటువంటి ప్రభువు వింటున్నటువంటి ఈ వాక్యం ద్వారా నేను రక్షణార్థమైన స్థితిలోకి నడిపించాలని నేను కోరుకుంటున్నాను. దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. రక్షించబడిన వ్యక్తి అయితే ఇలాంటి ప్రశ్నలన్నీ మానుకుని దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధం చేసినటువంటి గొప్ప రక్షణ ప్రణాళిక కొరకు నిత్యం ఆయన స్తుతిస్తూ, ఆయన చిత్తానికి విధేయులమై, ఆయన ఇష్టాన్ని నెరవేర్చుతూ ఆయన బిడలుగా జీవిద్దాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసతి సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మేమందరము కలిసి ఈ పరిశుద్ధ సన్నిధిలో చేరి
మీ నామాన్ని స్తుతించుటకు, గణపరచుటకు, మిమ్మల్ని మహింపరుచుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. విడివక మా ఎడల కృప చూపిస్తూ ఉన్నారు. అందుకే మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం వాక్య ధ్యానం ఈ కార్యక్రమాల్లో ప్రతిదినం పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి. ఆది కాండంలో మేము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ 3వ అధ్యాయం ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీరు ఇచ్చిన వాక్కును బట్టి, మీరు ఇచ్చినటువంటి తెలివిని బట్టి, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మేమందరము కలిసి ప్రతిదినం ఉదయాన్నే లేచిన వెంటనే నీ ముఖ దర్శనం చేసుకున్నటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. మరొక నూతన ఉదయంలో మేమందరము సజీవులుగా నిలబడి నీ సన్నిధిలో నీ వాక్యం వినుటకు మీరు మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు స్తోత్రాలు. తండ్రి, మరి మీరు మా కోసం మానవుని సృష్టించక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే మీరు సంకల్పించిన ఈ రక్షణ ప్రణాళిక కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవుడు పతనమైనప్పుడు వాడిని నాశనం చేసి మరలా నూతనంగా సృష్టించక, పతనమైపోయినటువంటి మానవుడిని మళ్ళా యథాస్థితికి తీసుకురావాలన్న ఉద్దేశంతో కడపడి ఆదాముగా మీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఆయనలో మాకు ఏర్పరిచిన రక్షణ కొరకు, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చుటకు మీరు సిద్ధపరిచిన ప్రణాళిక కొరకు మీకు స్తోత్రాలు. మీ అనంతకాల జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ బిడలంగా మీరు ఇచ్చిన రక్షణను బట్టి ఆనందిస్తూ, సంతోషిస్తూ, మీ చిత్తాన్ని నెరవేరుస్తూ, మీ ఇష్టాన్ని నెరవేరుస్తూ, మీ ఆజ్ఞలను తప్పక ఆచరిస్తూ, వాటిని గౌరవిస్తూ, వాటి పట్ల మేము బాధ్యత కలిగి ఉన్నామని ఎరిగి ప్రవర్తిస్తూ, నీకు మహిమకరంగా నీ బిడ్డలుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఇంకెవరైనా ఈ వర్తమానం వింటూ ఉన్నవాళ్ళు, రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించుటకు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే వారు రక్షించబడుటకు, దుష్టత్వం నుంచి మళ్లించబడి ఆశీర్వాదాలు పొందుకొనుటకు వారి మనస్సులను మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని బలపరుస్తూ రండి. ప్రతిదినం నీ వాక్యం మేము ధ్యానిస్తూ అనేకమైన సంగతులు మేము గ్రహించుకుంటూ వాటి ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి. కూర్చున్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకెవరైతే ఆసక్తి కలిగి ఉండి అవకాశం లేకుండా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి అవకాశాన్ని కల్పించండి. ఈ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ప్రతిదినం మరి తండ్రి మేము నీ వాక్య ధ్యానాలు వింటూ ఆత్మీయంగా బలపడుతూ, మీ రాకడ కొరకు సిద్ధపడుతూ, మీ ఎదుట సిగ్గులేని ముఖము కలిగి ధైర్యంతో మీ ఎదుట నిలబడుటకు, ఆనాడు యోబు పలికినట్లు నేను రాజువలే ఆయన సన్నిధికి వెళతాను అన్నట్లు ప్రభువా, మేము కూడా సిగ్గులేని ముఖముతో మిమ్మల్ని ఎదుర్కొనుటకు కావలసినటువంటి పరిశుద్ధతను, ధైర్యాన్ని, నిబ్బరాన్ని, నీతిని, యథార్థతను, పరిశుద్ధతను మేము కలిగి జీవించటకు సహాయం చేయండి. మీ చేతులకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ ఈ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ సభ్యులను ఇంకను దినదినం అభివృద్ధిపరచండి. ఆధ్యాత్మికంగా బలవంతులుగా చేయండి ప్రభువా. మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ సువార్త వ్యాపకం కొరకు మేము ఇంకా నడుం కట్టుకుని ప్రభువా బలముగా పనిచేయుటకు సహాయం చేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితి మా ముందుంది. అనేకమైన లక్షల మంది ఈ కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. మమ్మల్ని క్షేమంగా ఉంచారు, మీకు స్తోత్రాలు. మేము క్షేమంగా ఉన్నామని మిడిసి పడకూడదు, కానీ అట్టి స్థితిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని కరుణించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని, మేము నివసిస్తున్నటువంటి ప్రదేశాన్ని మీరు క్షేమంగా ఉంచినందుకు స్తోత్రాలు. ఇప్పటికీ ఆ వ్యాధితో అతలాకుతలమవుతున్నటువంటి అనేక దేశాల వారిని కరుణించండి. ఆ వ్యాధి బారిన పడి హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలను కనికరించండి. ఆ వ్యాధి బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి ప్రభువా. ఇక ముందు కూడా ఈ వైరస్ ప్రబలకుండా దాన్ని నిర్మూలించండి. దానికి నిర్మూలన కొరకు కావాల్సిన వ్యాక్సిన్ మీరు అనుగ్రహించండి. ఆ రోగాన్ని బారిన పడినటువంటి బిడ్డలకు విడుదల కొరకు మెడిసిన్ని మీరు సిద్ధపరచండి. మీ జ్ఞానాన్ని,
రీసెర్చ్ చేసే వాళ్ళకి అనుగ్రహించమని మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరు మమ్మల్ని విడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో